మీ నియోజకవర్గంలో గొల్లపల్లి సూర్యరావు గారు ఏమీ ఎక్కదండి. అసలు తూర్పుగోదావరి జిల్లాకి ఇచ్చారండి మీకు ఛాన్స్. ఒక్క సీటుకి వెళ్ళమనండి పవన్ ఫ్యాన్ గుర్తు. ఒక్క సీటుకి వెళ్తే గుండె గించి తిరుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సీటు ఆయన ఏదో చెప్తున్నాడు ఇందాక. పాపులు ఎవరేస్తారు నీకు ఓటు? పాపులు ఎవరేస్తారు? కూలి పని చేసుకునే వాళ్ళు ఎవరేస్తారు? పని ఏది? నేను బోలు పనులు చేసుకోండి. తెల్లారి 4 పనులు ఒప్పుకున్నాను. 3 పనులు జనాన్ని పంపుకుని 1 పని కాడికి నేను వెళ్ళివ్వండి. మీకు ఏళ్ళ పని లేదు. పుస్తకాలు అమ్ముకుంటున్నాం. అవి కూడా ఇవ్వవు. పుస్తకాలు అమ్ముకుంటున్నాం. ఏం నెర ఏమీ లేక అలాగ అయిపోయింది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం వల్ల అసలు ఈ వల్ల ఏం అవ్వదు. మరి పథకాలు పథకాలే కాడి గుడ్డి లేదు. ఒకటికి ఇచ్చే 10 మందికి ఇచ్చానని చెప్పుకుంటున్నాడు అతను చేసే పని. అదే పని ఈ చేతుడు ఇస్తే ఆ చేతుడు తింగేస్తున్నాడు డబ్బు. అవి ఏం పథకాలు ఏం పని అవ్వదు కానండి. మీకు కాపు ఓటు సగం ఓటు సీలు కొట్టేసాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు మొన్న సంవత్సరం. మొన్న జరిగిన ఎన్నికల్లో అందుకు గెలగెడుతుంది. ఇప్పుడు ఏం ఇంట్లోకి వచ్చేసాడు. ఇంక 1 సైడ్ ప్రతి చోట 35,000 25,000 40,000 మెజార్టీతో గెలుస్తారు ప్రతి నియోజకవర్గంలో. చంద్రబాబు నాయుడు కూటమి అభ్యర్థులు. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గం చెప్తున్నాను ఎగ్జాంపుల్. 60,000 ఓటు వచ్చిందండి. 60,300 ఓటుతోటి ఆయన నెగ్గాడండి. ఎవరు? మన రాపాక వరప్రసాద్ గారు. జనసేన గుర్తు. మేము ఓటు వేయలేదండి. మాకు 60,000 వచ్చిందండి. ఏం చేస్తారా ఆ ఓటుని? 60,000 ఓటుని ఏం చేస్తారు? అక్కడ 60,300 వచ్చిందని ఏం చేస్తారు? మరి అప్పుడు ఆయన జనసేన పార్టీలో గెలిచాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి ఎంపీ క్యాండిడేట్. అసలు ఆయనకి తుపాగా ఏం ఉండదు. బోడుగుండి ఇద్దరు వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రజెంట్ చెప్తున్నా ఇద్దరు వెళ్ళిపోతారు. దేవవర ప్రసాద్ గారు ఆయన గెలుస్తాడు ఖచ్చితంగా. మేము వేయకుండానే గెలిస్తేనే ఇప్పుడు మేము వేస్తున్నాం ఆయనకి. మేము తెలుగుదేశం వాళ్ళు మేము ఇప్పుడు వేస్తున్నాం. అప్పుడు మేము వేయకుండానే గెలిచింది. 60,300 మెజార్టీతో గెలిచారండి వాళ్ళు. కూటమి వచ్చే అవకాశం ఉంది. కూటమి అంటే ఇంకా అసలు చూడక్కర్లేదు. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లా, ఈ 3 జిల్లాలు నేను చెప్తున్నాను గ్యారంటీ. అసలు మీకు అసలు ఎక్కడ వెనక తిరిగి చూడక్కర్లేదు. ఇప్పుడు పాలకొల్లు ఉందండి. నిమ్మల నామరాయుడు ఇంట్లో పక్కేసి పడుకుంటే గెలుస్తాడు ఆయన. ఇక్కడ వేగిళ్ళు జోగేశ్వరం మండపేట అంతే అండి. మొత్తం అలాంటి క్యాండిడేట్లు ఉన్నారు. ఇది ఏంటండి ఇందులోకి జంప్ అయితే నెగ్గేస్తారా చెప్పండి? ఈ గోలపల్లి మొన్నటిదాకా బదార్గఢ్ ధర్నా చేసి 4 రోజులు ఏడ్చాం అక్కడ చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు. ఇప్పుడు ఏమో అందులోకి వెళ్ళిపోతే సీట్ ఇచ్చేసాడు. గెలిచేస్తాడు ఈయన. ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం అవుతుంది. రాజుల నియోజకవర్గంలో కొంత అభివృద్ధి జరిగిందంటే గొల్లపల్లి సూర్యరావు గారు వల్ల జరిగింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో కొంత ఆయన అభివృద్ధి చేశారు. అంతేగాని వీళ్ళిద్దరూ ఎవరు అభివృద్ధి చేయాల. గొల్లపల్లి సూర్యరావు గారు ఒక మనిషి ఎన్ని వెళ్తుండగా స్పందించి ఏది కావాలన్నా చేసే వ్యక్తి అతను. ఎక్కడికైనా ఏదైనా పని కావాలంటే అతను స్పాట్లో ఇమీడియట్గా స్పందించే వ్యక్తి అతను. అంతేగాని వీళ్ళు అంత టాలెంట్ లేదు. రాజకీయ అనుభవం కూడా లేదు వాళ్ళకి. వీళ్ళ గొల్లపల్లి సూర్యరావు గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక టీడీపీ అయినా ఎవరైనా సరే అతనికి మద్దతు అతనికి ఓటు వేస్తానంటున్నారు. ఎందుకంటే అతను సత్తా ఉంది, అతనికి చేసే సత్తా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాన్ఫిడెన్స్గా ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళినా కూడా గొల్లపల్లి సూర్యరావు గారు అంటే టీడీపీ వాళ్ళ కార్యకర్తలు కూడా మేము గొల్లపల్లి సూర్యరావుకి ఓటేసి నెగ్గిస్తామని ప్రతి ఒక్కరు ధీమగా చేస్తున్నారు. అదే ఒక పక్క రాపాక గారు గతంలో ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడే ఎంపీ క్యాండిడేట్గా వైఎస్ఆర్సీపీ నేను చేస్తున్నాను. ఆయన గెలిచే అవకాశం. ఎందుకంటే ఆయన కూడా కొంత డెవలప్ చేశారు. రాపాక వరప్రసాద్ రాజుల నియోజకవర్గంలో జనసేన నుంచి వైఎస్ఆర్లోకి వచ్చి వైఎస్ఆర్ పార్టీలో చాలా వరకు అతను డెవలప్ చేశారు. అతను కూడా నెగ్గే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏది చేసినా ఎన్ఎస్ స్పందించి ఏది కావాలన్నా ఇవాళ రాజుల నియోజకవర్గంలో ఒక రోడ్లు వేసినా, ఎల్ఎస్సి రోడ్లు వేసినా, సీసీ రోడ్లు వేసినా కూడా రాపాక వరప్రసాద్ డెవలప్ చేశారు. ఏ ఎమ్మెల్యే కూడా డెవలప్ చేయలేదు. అతను పట్టుదలగా కాకుండా ఇది పలానా ఇలా ఇబ్బంది పడుతున్నారని అతని నిధుల్లోంచి ఏదో రకంగా డెవలప్ చేసి వాళ్ళ ఇబ్బందులను తీర్చే విధంగా వ్యక్తి రాపాక వరప్రసాద్ గారు. ప్రసాద్ గారు సార్, ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంట. రాష్ట్ర పరంగా చూసుకుంటే 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 2019లో ఆయన మేనిఫెస్టో పెట్టినప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నారు, నేను మరలా 2024లో ఈ మేనిఫెస్టోలో అమలు చేసి ఉంటేనే నాకు ఓటేయండి అని కాన్ఫిడెన్స్. అప్పుడు వస్తాను, నేను అడుగుతాను. ఈ మేనిఫెస్టోలో ఏది నేను అమలు చేయకపోయినా నేను ఓటు అడగటానికి రానని ఆయన 2019లో వాగ్దానం చేశారు. అదేవిధంగా ఈవేళ 2024లో వచ్చి ఆయన ఈవేళ ఓటు అడిగే హక్కు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది, ఎవరికి లేదు. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టింది 100% చేశాడు ఆయన. సార్ వీళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే అమ్మకు కూడేటటువంటి పెన్నమ్మ పొడి చీర పెట్టాడంట. అలాగా 2014లో మరి ఇవన్నీ ఏమైపోయినాయి?
2014 ఆయన పెట్టాడా? ఏం పెట్టలేదు. ఏం డెవలప్ అయిందా? ఏమీ లేదు. అమరావతి అన్నారు, ఏమీ లేదు, ఎక్కడా లేదు. ఆయన 2014లో ఇంటికో ఉద్యోగం, 2000 జీవన వృత్తి ఇస్తున్నాడు. ఇచ్చాడా? ఇవ్వలా. ఆయన అన్ని అబద్ధాలు. ఇప్పుడు ఏదైనా చేసేవాడు కరెక్ట్గా మాట్లాడతాడు, చేయనీడు ఎన్ని హామీలను ఇస్తాడు. ఇవాళ చంద్రబాబు నాయుడిని నమ్మే దృష్టిలో ఎవరూ లేరు. ఎందుకంటే ఇవాళ ఆర్టీసీ లేడీస్ ఫ్రీ అంటున్నారు. ఆర్టీసీ వల్ల రోజుకి ఎంత లాస్ వస్తుంది? 7 కోట్ల లాస్ వస్తుంది. అంటే నెలకి 210 కోట్ల లాసు. నెలకి 2 ఆర్టీసీ వల్ల ఇబ్బంది అవుతుంది. ఒకప్పుడు ఆయన 2014లో ఆర్టీసీ డిపోలను ఎత్తేస్తానన్నాడు. ఎత్తేస్తానంటే అదేవిధంగా ఆర్టీసీని వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాడు చంద్రబాబు నాయుడు. అదే జగన్ గారు వచ్చాక వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగం చేశాడు. వేళ అది చాలా ఆర్టీసీ వేళ ఎత్తేస్తానని డిపోలను కూడా అలా నిలబెట్టి ఆర్టీసీ కార్మికులను ఒక ప్రభుత్వ ఉద్యోగం చేశారంటే జగన్ గారికి తప్ప ఇంకెవరెత్తారు ఓటు? ఆయన వచ్చే అవకాశం ఉంది. కూటమి ఎంతమంది కలిసి వచ్చినా కూడా సింగిల్గానే పోరాడుతుంది. సింహం సింగిల్గానే వెళ్తుంది. ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రక్కన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికే ఆయన మొగ్గు చూపుతున్నారు తప్ప వీళ్ళు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా, ఎన్ని అబద్ధాలు చేసినా ఎవరు నమ్మే ప్రసక్తి లేరు. ఎందుకంటే జగన్ గారు అన్నది మాట నిలబెట్టుకున్నాడు. మాట తప్పని మనవ తింపని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకని వేళ ప్రజలు చాలామంది అతని ఓటేయటానికి ఎప్పుడు మే 13 వస్తుందా ఓటేసి నెగ్గిందామని ఉత్సాహంగా ఒర్రులుతున్నారు యువత ఈ రోజున అందరూ. ఎందుకంటే సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చాడు. వాలంటీర్ వల్ల వాలంటీర్లు తను చదువుకుంటే వాళ్ళ జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని కూడా ఊహించుకోరు. కళ్ళ కూడా అటువంటి వ్యక్తులకి వేళ జగన్మోహన్ రెడ్డి సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థకి ఇచ్చి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు మనం ఉంటాం, మన ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, ఏదో బాగా పెన్షన్ వస్తే తీసుకెళ్ళి పనిచేయలేరు కంటే నాకు కాళ్ళేదని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఇబ్బంది లేకుండా ఈవేళ వాలంటీర్లు పెట్టి వాళ్ళని పొద్దున్న 4 గంటలకు వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళు లేకుండానే ఒకళ్ళకి పెన్షన్లు ఇవ్వడం అనేది చాలా అమోఘమైన పథకం జగన్మోహన్ రెడ్డి. వేళ రైతు భరోసా కానీ, అమ్మ ఒడి కానీ, చేయూత అనే కాపు నేస్తం కానీ ఇవన్నీ చాలా మంచి పథకాలు. ఇవి చెప్పిన విధంగానే ఆయన అమలు చేశారు. ఏ ఒక్క పథకం కూడా ఆయన వదలలేదు. చెప్పిన దానికంటే ఎక్కువ వచ్చింది. మళ్ళీ 2024 ఆయనే సీఎం అవుతారు. ఈ రాజుల నియోజకవర్గం గొల్లపల్లి సూర్య ఎమ్మెల్యే అవుతారు. రాపగా వరప్రసాద్ ఎంపీగా నెగ్గుతారు. 100% దీంట్లో ఎవరో సందేహించవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే కోసం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే కోసం? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందని? పరిపాలన 5 సంవత్సరాల్లో ఏం బాగాలేదండి. మీకు సంక్షేమ పథకాలు ఏమో లేదా? పథకాలు అందినాయి కానీ అభివృద్ధి అంటూ లేదండి. అభివృద్ధి లేకపోవటం వల్ల మొత్తం రాష్ట్రం కుంటిపడిపోయిందండి. చంద్రబాబు నాయుడు గారు రావాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు మీ నియోజకవర్గంలో గొల్లపల్లి సూర్యరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ మన టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి, అలాగే దేవ వరప్రసాద్ గారు జనసేన పార్టీ నుంచి, సరళ ప్రసన్న కుమార్ గారు ఏమో కాంగ్రెస్ పార్టీ. ముగ్గురులో ఎమ్మెల్యేగా గెలిచేది ఎవరు? దేవ వరప్రసాద్ గారు గెలుస్తారు. ఆయన అందుబాటులో మంచి వ్యక్తేనా? అది కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారు అలయన్స్ మీద, ముగ్గురు అలయన్స్ మీద మంచి మెజారిటీతో దేవ వరప్రసాద్ గారు గెలవబోతున్నారు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉందని? జగన్ గారి పరిపాలన ఏం బాగాలేదు. మరి సంక్షేమ పథకాలు ఏమి మీకు ఇస్తున్నారు? సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా సంక్షేమ పథకాలు అంటే పూర్తిగా 5 సంవత్సరాల పరిపాలనలో 4 సంవత్సరాలు కూడా పూర్తిగా నెరవేర్చలేదు. ఇచ్చిన వాగ్దానంలో 98% పూర్తి చేసామంటున్నారు కానీ ఏమీ పూర్తి చేయలేదండి. అభివృద్ధి ఏం జరగలేదు. అభివృద్ధి ఏం చేయలేదు. మీకు అభివృద్ధి చేసారో లేదో తెలిస్తే తాటిపాక మాట నుంచి సాకలపాలెం వెళ్ళి రోడ్డు చూస్తే జగన్ గారి అభివృద్ధి ఏంటో మీకు తెలుస్తుంది. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో జరిగిన ఈ సంక్షేమ పథకాలని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు గతంలో. అవును. అదే పథకాలని యాజ్ ఇట్ ఈజ్ గా ఇప్పుడు 1000కి 2000 ఇచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు కూడా అప్పు అయ్యే అవకాశం ఉంది కదా? అప్పు ఏమవకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద, భూగర్భంలో ఉన్నటువంటి సంపదను వెలికి తీసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కలిసి పరిశ్రమలతో, ప్రైవేట్ పరిశ్రమలు అవనివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు అవనివ్వండి, యువకులకి పరిశ్రమలు తెచ్చి మంచి అభివృద్ధి చేస్తారని కూటమి రావాలని కోరుకుంటున్నాను. మంచి మెజార్టీతో కూటమి గెలవబోతుంది. ఓకే అండి. అలాగే ఒక రాపాక వరప్రసాద్ గారు తెలుసు కదా, ఆయన ఎంపీగా నిలబడ్డారు లాస్ట్ లో జనసేన పార్టీ నుంచి గెలిచి. మరి పార్టీ మారారు కదా, మరి ఎంపీగా గెలుస్తారు? ఆయన గెలవరు. ఎందుకని? ఏమి లేదండి, రాజుల్లోనే ఏమి చేయలేకపోయారు. 7 నియోజకవర్గాల్లోని ఎంపీగా వెళ్ళడం వల్ల ప్రజలు వ్యతిరేకిస్తారే కానీ అనుకూలంగా ఏమి చేయరు.